guys, welcome to my channel Maunika Vlogs. ఈ రోజు మేము భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు మేము భీమవరంలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పొంగల్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఫర్ ది ఫస్ట్ టైం మా సొంత తునిలో చేసుకుంటున్నాం, అది హన్వితో. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ 6 o'clockకే నాన్న, తమ్ముడు, మహేష్ లేచి భోగి మంట మొత్తం తయారు చేశారు. తర్వాత నేను, హన్వి, అమ్మ, అత్త వెళ్ళి భోగి మంటను చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇక్కడ పిన్నులు, నాన్నమ్మలు అందరూ వచ్చి భోగి మంటను చూస్తూ చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా ఇక్కడ నేను వీడియో కోసమని అలా అక్కడ ఉన్న కొమ్మలను తెచ్చి అలా భోగి మంటల్లో వేసా కాసేపు. మా నాన్న దొరికిందే సందని అక్కడ ఉన్న వేస్ట్ అంతా తెచ్చి ఆ మంటల్లో వేసేసేవాడు. విలేజ్లో భోగి మంట చాలా కొత్తగా అనిపించింది. హన్వి కూడా భోగి మంటను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా చూస్తూ ఉండిపోయేది. అమ్మ, అత్త ఎప్పుడు ఇలానే కలిసి ఉంటారు. ఇంకా ఇక్కడ నేను హన్వికి భోగి మంటను చూపిస్తున్నా, అది అలా చూస్తూ ఉండిపోయేది. చాలా ఎంజాయ్ చేస్తుంది భోగి మంటను హన్వి కూడా. అలా కాసేపు అందరం అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ చాలా టైం పాస్ చేసాం. తర్వాత ఫ్రెష్ అయ్యి హన్విని కూడా రెడీ చేసి వినాయకుడి గుడికి వెళ్దాం అనిపించింది, కొంచెం సెంటిమెంట్గా. సో రెడీ అయ్యి ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్దాం భోగి రోజు. ఇదే మా వరసిద్ధి వినాయకుని ఆలయం. నాకు యూట్యూబ్ చేయాలని ఎప్పుడూ లేదు, కానీ హన్వి వచ్చాక అన్ని వీడియోస్లో మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలనిపించింది. సో వాటిని ఇంకా యూట్యూబ్లో పెడదామని ఫిక్స్ అయ్యాము. మీరు వీడియోని మొత్తం చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ మంచిగా సక్సెస్ అవ్వాలని వినాయకుడి గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు రావాలని ఆశిస్తున్నాం. ఇక్కడ మహేష్ హన్వికి ఎలా నమస్కారం చేయాలో నేర్పిస్తున్నాడు. తర్వాత పక్కనే నూకాలం తల్లి టెంపుల్, శివాలయం ఉంటాయి. వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి వెళ్తున్నాం? మా తమ్ముడితో ఫ్రేమ్లో ఇంట్లో ఎంత బాగున్నావు అంటుంటే మనతో మామూలుగా ఉండదు అని చెప్పి డైలాగ్ వేస్తున్నాడు. ఫైనల్లీ టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు పక్కనే ఉంటారు. ఇదే మా ఫస్ట్ నూకాలమ్మ అమ్మవారు. అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. సెకండ్ కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అండ్ ఫైనల్లీ థర్డ్ మరిడిమామ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మా ఊర్లో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేస్తాం మేము. వీడియో అనేసరికి హన్వి కెమెరానే చూస్తూ ఉండిపోయింది. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏమైనా తప్పులుంటే కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అవి లేకుండా ట్రై చేస్తాను. ఇదే మా దుర్గమ్మ అమ్మవారి టెంపుల్. 3 సార్లు ప్రదక్షిణాలు చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా ఈ గుడిలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తారు. దసరా 9 రోజులు అన్నదానం కూడా జరుగుతాయి. పక్కనే శివాలయంకి వెళ్దాం అనుకుంటుంటే పక్కనే చాలా కోతులు ఉన్నాయి. హన్వితో ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం. ఇదే మా టెంపుల్. హన్వికి 8th month బర్త్డే ఇలా అందరితో కలిసి చేయడం కూడా చాలా బాగా అనిపించింది.
కేక్ కటింగ్ అయిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము ముగ్గురం. తర్వాత అందరూ హన్వీతో తీసుకున్నారు. ఫొటోస్ తీసేవాడు మా తమ్ముడే. ఇంకా కొన్ని పిక్స్ కూర్చుని తీసుకున్నాం, కొన్ని నుంచుని తీసుకున్నాం. మేము తీసుకున్న తర్వాత మా అత్త మావయ్య కూడా తీసుకున్నారు. మా మావయ్య చెవులకి స్టోన్స్ పెడితే ఏంటి చెవులు కుట్టించేసారా అని అంటున్నారు. అలా వాళ్ళిద్దరూ తీసుకున్న తర్వాత మా అమ్మ నాన్న కూడా తీసుకున్నారు. అమ్మ హన్వి ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు. తర్వాత మా పిల్లలిద్దరూ ఫోటో స్మైల్ అనగానే నార్మల్గా తీసుకుని తర్వాత ఫోటో అంతా అయిపోయిన తర్వాత ప్యూర్ స్మైల్తో నవ్వుతున్నారు. ఇంకా ఇక్కడ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరితో ఆ రోజంతా అలా టైంపాస్ చేసాం. బాగా అనిపించింది. వీడియో అంతా అయ్యాక హన్వికి భోగిపళ్ళు పోద్దామని డిసైడ్ అయ్యి భోగిపళ్ళు పోసాం. అంత మంచిగా చేసుకున్న తర్వాత వీడియో మాత్రం రికార్డ్ అవ్వలేదు. అందుకని నా ఫేస్ పెట్టాను. హన్వి నేను మ్యాచింగ్ డ్రెస్సులతో రెడీ అయ్యాం. Hi, today my Hanvi is what amma? Bogipallu's day, but videos are not there. కొంచెం మీరు క్షమించాలి. హన్వి ఏయ్ ఎవరిది చిన్నత్త? ఇంకా ఎందుకు రాలేదు అని చెప్తుంది. బర్త్డే అయిపోయి వచ్చేదేంటి అంటుంది. కేక్ కావాలి, మన కేక్ అడిగి. థ్యాంక్ యూ గైస్.